జూలై 16, 2025 బుధవారం నాడు రాశి ఫలాలు ఎట్లా ఉన్నాయి ఏంటి? ఎవరికి ఫుల్ రొమాంటిక్ డే ఉండబోతుంది ఈరోజు అనేది చూద్దాం. మేషరాశి వారికి అత్యుత్తమ సమయం, ఆశ నెరవేరబోతుంది. కాలం వారికి కలిసి వస్తుంది. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో ప్రతిభను కనబరుస్తారు. ప్రస్తుత పెట్టుబడులు భవిష్యత్తులో లాభాలను కురిపిస్తాయి. ఏలినాటి శని ప్రభావం ఉంది కాబట్టి చాలా జాగ్రత్తగా ఆచితూచి ఉండడం అనేది మేషరాశి వారికి ఈరోజు మంచిది. వృషభ రాశి వృషభ రాశి వారికి ఖచ్చితంగా గ్యారంటీ థింగ్ ఏంటంటే ఈరోజు అదృష్టం కలిసి రాబోతుంది. ఏ రకంగా అనేది మీరే తెలుసుకోండి, చూసుకుంటారు. అన్ని శుభాలే జరుగుతాయి, అంటే చాలా వరకు శుభాలే జరుగుతాయి. ఆర్థిక ఫలితాలు కూడా బెటర్గా ఉంటాయి. ఇదివరకు ఏదైనా ఇన్వెస్ట్మెంట్ చేసినప్పుడు దాని నుంచి వచ్చినటువంటి రిటర్న్స్ ఈరోజు చాలా బాగుంటాయి. ఉద్యోగంలో కూడా మీకు మంచి గుర్తింపు వస్తుంది. ఆశయాలు నెరవేరుతాయి. బాగా ఆలోచించి నిర్ణయాలు తీసుకోండి. వివాదాలకి ఆస్కారం అనేది ఇవ్వకండి. సున్నితంగా మాట్లాడండి. ఎవరితో మాట్లాడినా కూడా సున్నితంగా మాట్లాడండి. కొంతమంది ఆరంభ సూరత్వం అంటారు. స్టార్టింగ్లో చాలా హడావుడిగా స్టార్ట్ చేసి ఆ తర్వాత రిజల్ట్ రాపేసరికి నీరు గారిపోతారు. ఇది అస్సలు పనికిరాదు వృషభ రాశి వారికి. ఎస్పెషల్లీ ఈరోజు మానుకోండి దాన్ని. మిథున రాశి వారికి ఎవరైనా బిజినెస్ చేసేవాళ్ళైనా, ఉద్యోగాలు చేసేవాళ్ళైనా బాగుంటుంది. అంటే మీరు ఉద్యోగం చేస్తుంటే మీ బాస్కి బాగుంటుంది, తద్వారా మీ వల్ల బాగుంటుంది, తద్వారా మీకు బెనిఫిట్ అవుతుంది. మీరు వ్యాపారం చేసేవాళ్ళైతే మీకు ఖచ్చితంగా ఈరోజు బాగుంటుంది. బుద్ధి బలంతో వ్యవహరిస్తారు. మీ కుటుంబంలో కానీ, మీ వ్యాపారంలో కానీ, మీ వృత్తిలో కానీ మీరు బుద్ధి బలంతో వ్యవహరించడం వల్ల ఈరోజు మీకు అంత మంచి జరుగుతుంది. వృత్తి, ఉద్యోగాల్లో మీకు మీ యొక్క లిమిట్ ఏదైతే ఉందో, పరిధి ఏదైతే ఉందో అది పెరుగుతూ వస్తుంది. అయితే ధనస్థానంలో ఉన్నటువంటి బుధయోగం మేలు చేస్తుంది. ఆర్థిక పరిస్థితి బాగా మెరుగుపడుతుంది. కొంచెం ఖర్చులు ఈరోజు ఎక్కువ అయ్యే పరిస్థితి. మిథున రాశి కొంచెం కంట్రోల్ చేసుకుంటే మంచిది. కర్కాటక రాశి వారికి శుక్రయోగం లాభాలను ప్రసాదిస్తుంది. గతంలో తీసుకున్న ఆర్థిక నిర్ణయాలు ఉత్తమ ఫలితాలను అందిస్తాయి. ఉద్యోగ వ్యాపారాల్లో అప్రమత్తం అవసరం. చాలా సందర్భాల్లో మౌనమే ఉత్తమం అని గుర్తుపెట్టుకోండి. చిన్నపాటి విభేదాలతో చిరకాల స్నేహితులు కూడా దూరం కావచ్చు. కాలం మిశ్రమంగా ఉండడం వల్ల ప్రతి అడుగు జాగ్రత్తగా వేయండి. ఇది నవగ్రహ శ్లోకాలను పఠించడం కర్కాటక రాశి వారికి ఈరోజు చాలా మంచిది. ఇక సింహరాశి వారికి అదృష్ట కాలం కొనసాగుతుంది. ప్రారంభించిన పనులు ఖచ్చితంగా పూర్తవుతాయి. పాత నిర్ణయాలకు మీరు కట్టుబడి ఉండండి. ఏదైతే గతంలో మీరు మాట ఇచ్చారో, ఆల్రెడీ గతంలో ఒక నిర్ణయం తీసేసుకున్నారో దాన్ని మార్చుకోవడం అనే కాన్సెప్ట్ ఈరోజు పొరపాటును కూడా తీసుకురాకండి. పాత నిర్ణయాలకి కంపల్సరీ కట్టుబడి ఉండండి. దైవ అనుగ్రహం అంటే మీకు ఆల్రెడీ భక్తి ఉన్న వాళ్ళకి, సింహరాశి వాళ్ళలో ఆ దైవం యొక్క అనుగ్రహం మిమ్మల్ని ముందుకు తీసుకెళ్తుంది. నలుగురిలో పేరు తెచ్చుకుంటారు. ఒక ఇబ్బంది నుంచి మీరు బయటపడతారు. శ్రేయోభిలాషులు మేలు చేస్తారు. విష్ణు సహస్రనామం చదువుకోవడం మీకు చాలా మంచిది. కన్యారాశి వారికి అత్యుత్తమ సమయం ఇది. విజయాలు సిద్ధిస్తాయి. వ్యాపారంలో గణనీయమైనటువంటి లాభాలు గడిస్తారు. ఇంట్లో శుభకార్యాలు జరుగుతాయి. కీర్తి పరిస్థితులు, పిల్లలకు సంబంధించిన శుభవార్తలు వింటారు. అనవసర కాలాన్ని వృధా అధికారులు ధ్యానించండి. తులారాశి వారికి విజయాలు సిద్ధిస్తాయి. పదవీ లాభం సూచితం. గతంలో ఆగిపోయిన పనుల్లో మళ్ళీ కదలిక వస్తుంది. పొరపాట్లకు ఆస్కారం ఇవ్వకండి. ఆర్థిక నష్టాలను అధిగమిస్తారు. గృహ వాహన యోగాలు ఉన్నాయి. దూర ప్రయాణాలు లాభదాయకంగా ఉంటాయి. పరిస్థితులను బట్టి నిర్ణయాలు సమీక్షించండి. లక్ష్మీనారాయణను సందర్శించండి. దైవశక్తి మీకు తోడుగా ఉంటుంది. వృశ్చిక రాశి వారికి ఆత్మీయుల సహకారం అందుతుంది. కాలం కొంచెం వ్యతిరేకంగా ఉంది కాబట్టి ఆచితూచి వ్యవహరించాలి. ఒత్తిడి వల్ల పొరపాటు జరిగే అవకాశం ఉంది. అయితే వృశ్చిక రాశి వారికి ఈరోజు బాగా కలిసి వచ్చే అంశం ఏంటంటే, అంటే ఈరోజు మీ పార్ట్నర్తో, మీ గర్ల్ ఫ్రెండ్ అనండి, మీ బాయ్ ఫ్రెండ్ అనండి, మీ వైఫ్ అనండి, మీ హస్బెండ్ అనండి, మీ పార్ట్నర్తో మీ రొమాంటిక్ లైఫ్ ఈరోజు చాలా బాగుండబోతుంది. మీరు బాగా ఎంజాయ్ చేస్తారు అందులో మాత్రం. ఈరోజు ధనుసు రాశి వారికి వాళ్ళకి ఆల్రెడీ ఒక స్ట్రాంగ్ ధనుసు రాశి వాళ్ళకి ఆల్రెడీ ఒక స్ట్రాంగ్ మనోబలం ఉంటుంది. ఆ మనోబలంతో మీరు కనుక ముందుకు సాగితే, గట్టి ప్రయత్నం, పట్టుదల అనేది కనుక మీరు కొంచెం జాగ్రత్తగా ప్లాన్ చేసుకుంటే ఖచ్చితంగా విజయాలు వస్తాయి. అనవసర విషయాలు జోక్యం వద్దు. ఇతరుల లోపాలని పెద్ద మనసుతో ఆమోదించండి. అపార్థాలు సృష్టించే వారితో మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఆర్థిక వ్యవహారాల్లో లోతుగా ఆలోచించిన నిర్ణయాలు తీసుకోవడం మంచిది. మకర రాశికి శుభప్రదమైనటువంటి కాలం. మకర రాశికి అంతా కూడా పాజిటివ్ ఎనర్జీతో వెళ్తున్నారు. అట్లాగే వెళ్ళిపోవచ్చు. ఒక్కొక్కటిగా మీరు అనుకున్నటువంటి నెరవేరుతూ ఉంటాయి. ఆశయాల నుండి, డబ్బు పరంగా నుండి, ఇంట్లో ఇబ్బందులు నుండి అన్నీ కూడా నెమ్మదిగా సెట్ అవుతాయి. పరిస్థితి స్టార్ట్ అయింది వాళ్ళ నుంచి. ఆత్మబలంతో మీరు అవరోధాలని అధిగమిస్తారు. శత్రుదోషం దొరుకుతుంది. ఇన్నాళ్ళు మీకు ఉన్నటువంటి శత్రువులు ఎవరైతే వాళ్ళు మిత్రులుగా మారిపోతారు, లేదా వాళ్ళు అసలు ఈ భూమి మీద నుంచి వెళ్ళిపోతారు. ఏదో ఒకటి జరుగుతుంది గ్యారంటీ. ఈ రోజు 2-3 రోజుల్లో మిత్రుల అండదండలు పెరుగుతాయి. శత్రువులు పోయి మిత్రులు పెరిగిపోతారు. ఆలోచనల్లో మీకు స్పష్టత ఉండదు. క్లారిటీగా డెసిషన్స్ తీసుకోవడం అనేది నేర్చుకోండి. మీరు లాంగ్ టర్మ్ పెట్టుబడులు పెట్టడం గురించి ఆలోచిస్తారు. పెట్టడం కూడా స్టార్ట్ చేస్తారు. మీకు కలిసి వస్తుంది. కుంభరాశి వారికి వ్యాపారం చేసే కుంభరాశి వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళకి అద్భుతమైనటువంటి రోజు. ఒక ఉన్నత స్థాయి లెవెల్ రాబోతుంది. కొత్త ప్రయత్నాలన్నీ వర్కౌట్ అవుతాయి. అంటే మీతో పాటు ఉండే వర్క్ చేసే వాళ్ళు కానీ, లేదా మీరు వర్క్ చేస్తున్నట్టయితే మీ బాస్ సంబంధించిన కానీ, మీ ఎంప్లాయీస్ కానీ, అందరి యొక్క ప్రోత్సాహం చాలా స్ట్రాంగ్గా మీకు అందుతుంది.
మీరు వాహనం కొనేటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. గృహం కావచ్చు, వాహనం కావచ్చు, ఏదైనా కొనే పరిస్థితి కనిపిస్తుంది. కానీ వివాదాలకి, వాదాలకి వీలైనంత ఎక్కువగా దూరం నుండి దాని వల్ల మీ టైం వేస్ట్ అవుతుంది. లేనిపోతే తలకాయ నొప్పులు. మీనరాశి. మీనరాశి వారికి లక్ష్మీ యోగం బలంగా ఉంది. ఆర్థిక విజయాలు సాధిస్తారు. వాయిదా మనస్తత్వం అనేది పొరపాటున కూడా వద్దు. వెంటనే చేసుకోండి పనులు. ఉద్యోగంలో శుభ ఫలితాలు అందుకుంటారు. నిర్ణయాల్లో చంచలత్వం వద్దు. ఆలోచించి టైం వేస్ట్, ప్రొకాస్టినేషన్ అంటాం తెలుగులో. దాన్ని సాగదీయడం వద్దు. ఇంగ్లీష్లో అంటాం సార్. కొన్నిసార్లు ఒకటి చేయబోతే మరొకటి అవుతుంది. అయినా కానీ నిరాశపడకండి. బలమైన ప్రణాళికలతో మీరు వేసే సమస్యల నుంచి మీరు ఖచ్చితంగా ఈరోజు బయటపడతారు. మీనరాశి కూడా చాలా బాగుంది. మీనరాశికి కూడా ఈరోజు మోస్ట్ రొమాంటిక్ డే అవబోతుంది. 16వ తారీఖు జూలై బుధవారం. మీకు ఖచ్చితంగా మంచి పాజిటివ్ వైబ్స్ జరగబోతున్నాయి రొమాంటిక్ యాంగిల్లో మీ పార్ట్నర్తో. సో మీనరాశి వారికి కూడా మంచి రోజు.